కట్టుకుంటుంది. అందుకే వచ్చాం. నాకు తెలిసిన తప్పనే. అమ్మయ్య చీర కట్టుకోవడా. ఎవరు నువ్వు? చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వు ఉంటే పూలు అమ్ముకునేవాడంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు. ఇప్పుడు నేను చిలసౌని. చిలసవ్వు అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసవ్వే కావాలి. అయ్యా చాలా రోజులుగా నేను ఆ పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు. రోజు 2 ఫుల్స్ కావాలి. నా బ్రాండేనా? అంటే నువ్వు కూడా 3 ఫుల్స్. ఇదిగో వాడో పచ్చి తిరుగుబోతు. ఆల్రెడీ 2 అమ్మాయిల్ని. అయ్యయ్యా వేసు. నేను రివర్సా? ఆయ్ నీ చంప అదుర్సు. నా దగ్గరేనా ట్రిక్స్? మర్యాదగా చెప్పు నువ్వెవరు? తొందరపడి కాలెత్తకు. నేను పెళ్లి కొడుకు మేనమామ. ఆ భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధుందా? అసలు ఈ అమ్మాయి వరుసగా నీకేమవుతుందిరా? ఏమయ్య భద్రం, ఏంటే ఇది? ఇలాంటి బాబీ వరుస నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్దడం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. నాకు కావాలి. పెళ్లి కొడుకుని నేను టూ మచ్ గా లవ్ చేశాను. అతనితో మిడ్ నైట్ మసాలా రెయిన్ సాంగ్ కూడా వేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే ఇక్కడి నుంచి నా శవమే చెప్పమ్మా, అలా అనుకూడదమ్మా. ఊరుకోమ్మా. బావా బుజ్జిగాన్ని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేసాను. వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది నీ వల్లరా. నోరు ముసుకుని వెళ్ళి వాడిని రెడీ చేసి తీసుకురా. ఏంటి? ఎక్కడ మది మధు కలసం పొంగిపోతోంది నీ తలపులతో. ఎదదారహాసం ఎల్ల దాటింది నీ మెరుపుల. ఆ భాష ఏంటి? తరహాసం నాకే అర్థం కావట్లేదు. ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి? జనానికి అర్థమవుతుంది గురూజీ. ఏం సెటిల్ చేస్తున్నావు ఏంటి? గురుగారు ట్రాక్ బాడీ లేడీస్ ని పంపించేస్తే పని అయిపోద్ది. లేట్ అవుతుందండి. ఏం డబ్బులు తీసుకోవట్లేదా? ఊరికే పడుతున్నారా? అయినా వాళ్ళకి ఏదైనా ఫేవర్ వస్తే నన్ను అడగాలి కానీ నీ రికమెండేషన్ ఏంటి? మళ్ళీ ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమడుగుతారో వాళ్ళకి తెలుసండి. అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి? ఓకే గురూజీ పాడు. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. సార్ మీకోసం ఎవరు వచ్చారు సార్? లోపల రమాను. అలాగే సార్. సామాజిక వర్గంలో ఎలా ఉంది రియాక్షన్? పరిగెట్టుకుంటూ వచ్చింది. కేసేనా అన్న? కాదురా, పర్సనల్ కేసు. ఆ తడిక 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 ఆ తడిక 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 నువ్వు తెరిచినావే దిల్కి చిలక. ఆ తడిక 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 ఆ తడిక తడిక. ఎవడ్రా మీరు? మీ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్సా? ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మొన్న ఇలాగే ఓ బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద మీ పేరు పడగానే ఏళ్ళు పుల్లు తలుతామని చెప్పి 25,000 పట్టుకెళ్లారు. కనీసం చప్పట్లు కూడా కొట్లా. మేము ఆ టైప్ కాదు సార్. మరి ఏ టైపో? వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు. మేమేం తీసుకోకుండానే కొడతాం. అలా అయితే హ్యాపీనే. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఇంతకేం పని మీద వచ్చారు? చెప్తాను ఉండండి. మీ బర్త్డే వస్తుంది కదా సార్. అన్నదానం చేస్తారా? రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేసాం. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. బ్లెస్సింగ్స్ కాదు సార్, బ్లడ్ కావాలి. ఎవరిది? మీదే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? చెప్తాను సార్. రేయ్ తలుపులేసేయండి. రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచేయాలని ఫిక్స్ అయిపోయాం సార్. నా రక్తం పంచడానికి నువ్వెవడవా? పక్కా ట్యూన్లు దొబ్బేయడానికి నువ్వెవడరా? వాచ్మ్యాన్ కాల్ ద పోలీస్. కొడతారేంటి? ఎందుకు కొడతారు సార్? అరే అడిగితే కొడతారు. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది. అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి. ఏం చేయాలి సార్? ట్యూన్ చేయాలి. దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. అరే B22 తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి తలే పగిలి. నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా, చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ బాండ్రా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ తెచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎదవటి ఇట్లీలు ఆడకు, సొంత పాట పాడు. బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు సార్. ఇప్పుడు చేయరా. సడన్ గా రాదు సార్. ఏంట్రా గారం గుడు? అస్తమానం కొట్టకండి సార్. సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్. ఎవరు తీసుకోలేదు.
ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్. చేసుకోరా. వద్దంటే ఏములాడపోతాను అంటడే, పోరగాడి గుండు ఆడకిస్తానంటడే, రంగపోంగ ఎక్కదిగా మూట ముళ్ళ పైలమే, కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటవే, బాటా పైలమే అవ్వా, మూటా పైలమే అవ్వా, మాటా పైలమే అవ్వా, జపా పైలమే అవ్వా, మాటా పైలమే. ఏమైంది సార్? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నంబరు, ఆ పాట టెంపో నంబరు తగిడ తగిడతా 24 తగదిమి తగదిమి 68. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేసేస్తుంది. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు. అక్కడికి రావు. సార్ 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 అర్థమైంది సార్, మీరు నా ఫ్యాన్స్ కాదు సార్, ఆవిడ ఫ్యాన్స్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. ఆ అమ్మాయిని రేపు ఫైనల్స్ లో మొత్తం చెప్పక్కర్లేదు సార్, బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి. వెరీ గుడ్, పైకి వస్తావు. పైకి పోకుండా ఉంటే చాలు సార్. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. ఓ ఇటా బాబు సేటు చిల్లర చూడవా. పోనీ నా కాడుంది, ఏమంటావేటి? ఎంత దెబ్బ కొట్టాడు? ఏమంటారు? ఏం కావాలి సార్? జంబలగడి పంబ. జంబలకడి పంబ అదేంటి? ఏటి ఎంత పెద్ద షాప్ పెట్టుకున్నావు, జంబలగడి పంబ అంటే తెలీదా? ఒక కేజీ జిలేబీ. ఆ, కేజీ జిలేబీ కట్టేయమంటావా? బొచ్చులేసి. ఇంకా కేజీ బాజా. బాజా కాదు కాజా. అదే కేజీ కాజా కట్టేయమంటావా? బొచ్చులేసి. ఇంకా అరకిలో పాలకోవా. పాలకో వేసా. 30 కిలో పూతరేకులు. 2 కిలోల మైసూర్ పాక్. అది వేసా. ఏంటి ఇన్ని స్వీట్లు తీసుకెళ్తున్నావు? పెళ్ళా పుట్టినరోజా? అబ్బే అదేం కాదు, చాలా కాలం తర్వాత మా శిష్యుడు చంద్రగాడిని చూడటానికి వెళ్తున్నాను. కొంత సీటు పట్టుకెళ్దామని. స్పెషల్ లేకు పంజుడు. చూస్తున్నా, కట్టేయమంటావా? ఏంటి కట్టేది? ఆ చక్రంలో వేసి తిప్పు. తిప్పడమా? మ్మ్. తిప్పు. మ్మ్. మొత్తానికి కొత్త స్వీట్ కనిపెట్టావు. కట్టేయమంటావా? కట్టాయి 100 గ్రాములు. 100 గ్రాముల? మరి మిగతాది? కూర్చుని తిను. ఆ? జంబలగడి పంబ. జంబలకి పంబ. ఎలా ఆటో ఎలా ఎత్తానా? ఇవాళ నేను గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను రా. ఫోన్ బెటా. ఏ శ్రీనివాస్, ఇలా వచ్చావేంటి? మా డాడీ చూస్తే కొంపలు అంటుకుంటాయి తెలుసా? మీ నాన్న మార్కెట్ లో చూసే వచ్చానమ్మా. పద, చాటుగా కూర్చొని మాట్లాడుకుందాం. పద. సెల్ తీసుకున్నావా? నెంబర్ చెప్పవా? 98480888. ఇప్పుడు చెప్తా. ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను చెప్పండి. అంత బాగున్నానా? ఏం కావాలి సార్? డిస్టర్బెన్స్ అండి, ఏదో తీసురా. అలాగే సార్. ఇదిగోండి సార్. హలో, పోలీస్ కంట్రోల్ రూమా? సార్, ఒక ఐఎస్ఐ తీవ్రవాది మా హోటల్ నుంచి దావుద్ ఇబ్రహంతో మాట్లాడుతున్నాడు సార్. అతను ఫోన్ ట్యాప్ చేయండి. సెల్ నెంబరు 9848012388. సార్, హలో, ఖుదాఫిజ్. కాబోస్ కిస్కో గిల్గిలి ఉదాహ్ దావూద్ ఇబ్రహం లెబనాన్ ఇతితిహా కబరీ ముష్కరవి హౌ ఒసామా బిన్ లాడెన్ ఉదాహ్ इराकी तेहरान तेहरी कैट काबुल सद्दाम हुसैन उदा इंडिया से केरवाह ताज महाल तोरा बरन तो ये ताह या फ्रॉम श्रीनिवास ऑटो वाला जिहाद. రై, ఇది నువ్వు ఉంచుకో, ఒక 70 అక్కడ పెట్టి. అలాగే సార్. బాగుంది కదూ? ఇంకేంటి చేశాలు? మీరే చెప్పండి. పోలీసేరనేంటి? మీ నాన్న మార్కెట్ లో ఎవడదో ఏదో కొట్టేసినట్టున్నాడు, అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. పర్లేదులే, మన దగ్గర ఇంటికి రేపోతాయి. చిచి, అలా అనకు. నిజంగా మా నాన్న అరెస్ట్ చేశారంట వసీను. వాడు నా యూనిఫామ్ కలర్ కదా, వాళ్ళు కూడా నేను మేనేజ్ చేస్తానులే. ఆర్ యు మిస్టర్ ఆటో శ్రీనివాస్? యా, విత్ గర్ల్ ఫ్రెండ్. ఓ, విత్ గర్ల్ ఫ్రెండ్. ఇటివు. ఇదేంటిది? గిఫ్ట్ ఎంత తెచ్చాడా? హలో,
ఖుదాఫిజ్ కాబోస్ కిస్కో వనవాయిసే. దావూద్ ఇబ్రాహిం దావూద్ ఇబ్రహీం ఆడా ఆడు కోటిలో పెద్ద టైలర్ హే లెబనాన్ ఇతితిహా కబరీ ముష్కరవి ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ తెలియకుండా మాట్లాడే ఉంటాం. ఒసామా బిన్ లాడన్ ఆడు నల్గొండ క్రాస్ రోడ్స్ లో బొగ్గులు అమ్ముతుంటాడు కదా చూసావా. ఇరాకీ ఇరాన్ తెహ్రీ కెట్ కాబూల్ సద్దాం హుస్సేన్ ఉదా సద్దాం హుస్సేన్ ఈడు చేదరఘాట్లో మటన్ కొడుతుంటాడు. మనకు ఫ్రై చేస్తారా? తాజ్ మహల్ టీ సూపర్ గా ఉంటది. ఈ వాయిస్ నీదేనా? యా ఇట్స్ మై ఓన్ వాయిస్. ఓ అంతర్జాతీయ తీవ్రవాదులతో చేతులు కలిపి ఆ? ఇండియాలో ఉన్న తాజ్ మహల్ ని పేల్చేయడానికి కుట్ర పన్నుతావా? నేనా? Come on, arrest him! బంగారు పథకం ఖాయం, నాకు బంగారు పథకం ఖాయం, నాకు బంగారు పథకం సంగతి ఏమో గానీ నీ ఉద్యోగం అవటం ఖాయం రై. యహా, వీర పాండ్య కట్టేసిన బెమ్మలాగా నాకు ఇంత బిల్డప్ ఏంట్రా బాబు? ఏయ్, shut up! కాదే హై గొలుసులు మొయలేకపోతున్నానా? నన్ను వదిలేస్తే ఆటో వేసుకుని స్టేషన్ వచ్చేస్తాను నేను. ఏ స్టేషన్ పేల్చేద్దామనా? Come on, move! Come on, లాక్కురండి వాడిని. సీను ఇక లేను. మంచి పని అయింది.